This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎలాంటి రాత పరీక్ష పెట్టకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా కేజీబీవీ స్కూల్స్‌లో చేసే నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్‌మెంట్ చేసేందుకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి మినిమమ్ మీరు 10th క్లాస్ పాస్ అయినా, 10th ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నవి. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ కానీ ఎలా ఉంటుందో ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా మీకు 990కి పైగా వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 50,000కి పైగా జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి అది కూడా డీటెయిల్ వీడియో చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఏపీ సమగ్ర శిక్ష కేజీబీవీ రిక్రూట్మెంట్ 2025 అని చెప్పి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవరీ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేజీబీవీస్ వాళ్ళైతే నాన్ టీచింగ్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్ 1000కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. నేను ఇదే వీడియోలో అప్లికేషన్ కానీ ఎవ్రీథింగ్ అంటే ఎలా ఉంటుంది, సెలెక్షన్ కానీ ఎలా ఉంటుంది చెప్తాను. వీడియోని మాత్రం ప్రతి ఒక్కరూ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు వేకెన్సీస్ అనేటివి చాలా డిఫరెంట్ పోస్టులలో వేకెన్సీ అయితే ఉన్నవి. మీకు వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ అని చెప్పి, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అని చెప్పి, ఏఎన్ఎం, అకౌంటెంట్, అటెండెంట్, హెడ్ కుక్కు, అసిస్టెంట్ కుక్కు, డే వాచ్ ఉమెన్ అని చెప్పి, ఇంకా మీకు డే వాచ్ ఉమెన్తో పాటు నైట్ వాచ్ ఉమెన్ ఉంది, స్వీపరు, వార్డెను, పార్ట్ టైం టీచరు, చౌకీదార్, హెడ్ కుక్కు, అసిస్టెంట్ కుక్కు, ఇలా చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ అయితే 1095 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. మెయిన్గా ఇక్కడ కింద ఇచ్చిన వేకెన్సీకి అయితే అంటే కుక్కుకు, స్వీపర్కి, వాచ్మెన్కి, అటెండర్ వేకెన్సీస్కి అయితే నో మ్యాండేటరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు. అంటే మీరు 10th క్లాస్ ఫెయిల్ అయినా, అంటే 10th కంటే బిలో క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ కుక్కు, స్వీపరు, వాచ్మెన్, అటెండర్ ఉద్యోగాలకి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత మిగతా వేకెన్సీస్కి అంటే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ వేకెన్సీస్కి ఇంటర్మీడియట్తో పాటు పీజీడీసీఎం లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ డిసిప్లిన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ వేకెన్సీస్కి 10th పాటు డిప్లొమా లేదా సర్టిఫికేట్ ఇన్ రిలవెంట్ ట్రేడ్ ఆర్ టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత అకౌంటెంట్ వేకెన్సీస్కి బీకామ్ లేదా బీకామ్ ఇన్ కంప్యూటర్స్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. వార్డెన్ ఉద్యోగాలకి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 50% ఆఫ్ మార్క్స్తో పాటు బీఈడీ లేదా ఎంఏ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. పార్ట్ టైం టీచర్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ బీఎస్సీ మ్యాథ్స్ 50% ఆఫ్ మార్క్స్తో పాటు బీఈడీ కానీ ఎంఏ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఏఎన్ఎం వేకెన్సీస్కి అయితే ఇంటర్మీడియట్తో పాటు ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ 2 years లేదా ఇంటర్ ప్లస్ ఏఎన్ఎం సర్టిఫికేట్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. సో మెయిన్గా ఈ కుక్కు, స్వీపర్, వాచ్మెన్, అటెండెంట్కి అయితే మీరు 10th ఫెయిల్ అయిన ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే పైన పోస్టులకు మాత్రం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1st July 2025 కల్లా మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 45 ఉన్న అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 50 years ఏజ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. డిఫరెంట్లీ ఏబిల్డ్ అంటే పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 52 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్స్ ఉంటారుగా వాళ్ళకు అప్ టు 45 years ఉన్న ఎలిజిబుల్ అయితే ఉంటారు. అంటే మీకు కేటగిరీని బట్టి ఏజ్లో రిలాగేషన్ అయితే కల్పిస్తున్నారు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి యాక్చువల్‌గా మీకు లైక్ ఇప్పుడు షార్ట్ నోటీస్ అయితే అలా రిలీజ్ అయింది. మీకు డీటెయిల్ నోటిఫికేషను 2 జనవరి 2026 నుంచి రిలీజ్ చేసి అప్లికేషన్స్ కూడా మీకు 3 జనవరి 2026 నుంచి స్టార్ట్ చేసి 11 జనవరి 2026 వరకు టైం అయితే కల్పిస్తారు. మీకు ప్రొవిజనల్ లిస్ట్ అనేది 12 జనవరి 2026 రోజు రిలీజ్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఓన్లీ ఇంటర్వ్యూస్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మీకు 23 జనవరి 2026 నుంచి 24 జనవరి 2026 వరకు కండక్ట్ చేసి ఫైనల్ లిస్ట్ అనేది 28 జనవరి 2026కి మీకు రిలీజ్ చేసి రిపోర్టింగ్ టైం అంటే సెలక్షన్ కూడా మీకు 1 ఫిబ్రవరి 2026 నుంచే మీకు సెలక్షన్ అంటే అప్పటి నుంచి మీరు రిపోర్టింగ్ చేసేసి జాయినింగ్ అయిపోయి జాబ్ ఎక్కేయాలన్నమాట. సో చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు. మంచిగా ఫిబ్రవరి లోపు ఈ కేజీబీవీస్లో నాన్ టీచింగ్ వేకెన్సీస్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం చాలా మంచి అవకాశం. సో మీకు ఇంకా అప్లికేషన్ కానీ డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారని చెప్పి వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో తెలిపారనుకో, నేను మీ రెస్పాన్స్ని బట్టి ఈ 3 జనవరి 2026 రోజు ఒక డీటెయిల్ వీడియో అప్లికేషన్ ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ డీటెయిల్ వీడియో చేశాను. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ లొకేషన్ నుంచి, అది తెలంగాణ వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా ఏ లొకేషన్ నుంచి అని చెప్పి కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేయడానికి మీ రెస్పాన్స్ని బట్టి చూస్తాను. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందంటే మీకు ఆఫ్లైన్లోనే ఉంటుంది. సో మీకు 2 జనవరికి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఫిలప్ చేసేసి ఈ మీ డిస్టిక్లో ఉన్న ఏపీసీ ఆఫీస్లోకి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీకు లోకల్ స్టేటస్ ఉన్న ఆధార్ అయితే మీతో ఖచ్చితంగా ఉండాలంటే మీరు ఏ డిస్టిక్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ డిస్టిక్లో లోకల్ స్టేటస్ ఆధార్ ఉండాలి అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. సో మెయిన్గా ఆ లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి అందుకోసం వాళ్ళు లోకల్ స్టేటస్ ఆధారు అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. ఎవరికైతే లోకల్ ఉంటుందో అంటే ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్కి మీరు అలా లోకల్ కేటగిరీని అయితే అలా డివైడ్ చేసి మీకు సెలెక్షన్ అయితే చేస్తారు. ఆ డిస్టిక్లో ఆ లోకల్స్కే మ్యాక్సిమం ఇవ్వడానికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో మీకు ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. 2 జనవరి రోజు రిలీజ్ అయితే చేస్తారు. మీకు యాక్చువల్గా షార్ట్ నోటీస్ లాగా 25 డిసెంబర్ రోజు అయితే రిలీజ్ చేసి చెప్పారనమాట. మీకు 1 జనవరి రోజు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అండ్ మీకు 3 జనవరి నుంచి అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కింద అయితే కేజీబీవీస్లో రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్స్ని అయితే రిలీజ్ చేశారు. ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మెయిన్గా ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మేల్ క్యాండిడేట్స్ అయితే క్లియర్గా నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. మెయిన్గా ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ పొజిషన్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. కాబట్టి క్లియర్గా ఉమెన్స్ ఒకవేళ వీడియో మేల్స్ చూస్తున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉమెన్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు, ఎగ్జామ్ ఫీ కూడా లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. ఫిబ్రవరి కల్లా మీరు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.